PM one shot. US కాంగ్రెస్ ప్లాన్స్ స్మాష్. మీకు గుర్తుండే ఉంటుంది, బిఫోర్ ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూలో పట నేను నెక్స్ట్ థర్డ్ టర్మ్ లోపల మేము ఎట్లాగో గెలుస్తాము, మేము విన్ అయ్యాక మేము మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విత్ ఇన్ 100 days లోపల చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి, బిగ్ ప్లాన్స్ని మేము ఇంప్లిమెంట్ చేసి మేము మాకు 100 days ప్రోగ్రామ్ ఉంది, దాన్ని బాగా బిగ్ ప్లాన్స్ అచీవ్ చేస్తాము అని చెప్పారు. అయితే దాదాపు June 4th అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 months 90 days దాటిందండి. నియర్లీ 100 days దగ్గర వసూలొచ్చు. మోడీ హ్యాస్ అచీవ్డ్ వాట్ హీ సెడ్. హ్యూజ్ సక్సెస్ అనమాట ఇంటర్నేషనల్ ఫ్రంట్ లోపల. వాట్ ఈస్ దాట్? ఎస్ జయశంకరు, అజిత్ డోవల్ మాస్కోలో ఉన్నారు. మనకు ఆ విషయం తెలుసు. అంతకన్నా ముందు ఇఫ్ యూ రిమెంబర్, మోడీ వెంట్ టు యుక్రెయిన్, తర్వాత మాస్కో కూడా వెళ్ళారు. యుక్రెయిన్ వెళ్ళారు, జెలెన్స్కీతో కలిసి మాట్లాడారు. జెలెన్స్కీతో ఏమని మాట్లాడారు? మీరు యుక్రెయిన్ రష్యా మీ మధ్యలో యుద్ధాన్ని మాపేయండి, మీరు రాజీ పడండి, కాంప్రమైజ్ అయ్యండి, యుద్ధాన్ని మంచిది కాదు అని చెప్పడానికి కోసం వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ చేయడానికి కోసం వెళ్ళారు అని మనకు ఆ విషయం తెలుసు. పేపర్లో వచ్చిన న్యూస్ అది. అయితే అప్పుడు నాకు కూడా ఐ వాస్ బిట్ కన్ఫ్యూజ్, నాట్ ఓన్లీ మీ, ఫర్ దట్ మ్యాటర్ ద హోల్ ఇండియా. భారతదేశం లోపల ఇక్కడ బెంగాల్లో మమతా చేస్తున్న గొడవలు, అరాచకాలు, గొడవలు, బంగ్లాదేశ్లో విధ్వంసము, బంగ్లాదేశ్లో గవర్నమెంట్ కూలిపోతున్నది. ఇక్కడ మోడీ ఏంటి, ఇక్కడ మరి ఇంటి విషయాలు గాలికి వదిలేసి ఏదో వాళ్ళ యుక్రెయిన్ రష్యా దానిలో కాంప్రమైజ్ చేయడానికి పోతాడనేది అని విమర్శించిండ్రు. తుకుడే గ్యాంగ్ విమర్శించింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమైతే నెరేటివ్ని బిల్డప్ చేస్తుందో, ఏదైతే బాగుతుందో దాన్ని ఆటోమేటిక్గా దానికి ఇన్ఫ్లుయెన్స్ బ్రెయిన్ వాషింగ్ అంటే మనకు అవుతుంది. కొంత ఎంత నేషనలిస్టమైనా, ఎంత యాక్టివిస్టులమైనా కూడా మనకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతామా కాదా? అవుతాము. నేనైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఎందుకంటే నాకు ఐ వాస్ బిట్ డిసప్పాయింటెడ్. కంప్లైంట్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి మీద. ఎందుకు ఇంకా 2 terms లోపల చేయాల్సిన విషయాలు, ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు చేయలేదు. థర్డ్ టైం లోపల మెజారిటీ రాలేదు, 240 వచ్చినాయి అని బాగా డిసప్పాయింట్ అయ్యాము కదా మనం బాగా డిప్రెస్ అయ్యాము. అయితే మనం డిప్రెస్ కావాలనే వాళ్ళు తుకుడే గ్యాంగులు ఇంకెక్కువ చేసినారు. ఏంటిది? సోనియా యొక్క మొత్తం సపోర్ట్ ఉన్న మీడియా అంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఫారెన్ సపోర్ట్ ఉన్నది కదా, చైనా సపోర్ట్ ఉన్నది, యూఎస్ఏ సపోర్ట్ ఉన్నది. తుకుడే గ్యాంగు పాకిస్తాన్, బంగ్లాదేశ్, తుకుడే గ్యాంగ్, జమాత్ ఇస్లాము, జిహాదీ కమ్యూనిస్టు మాఫియా, టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అన్ని రకాల సపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. డబ్బుకు కుదరలేదు. వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ వాళ్ళకి ఏదో హవాలా ద్వారా ఏదో రకంగా వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో మాత్రం దోచుకునే డబ్బులు తక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు దుర్మార్గులు ఎంతమంది లేరు, ఎంతమంది ఖర్చు పెట్టడానికి వెళ్ళారు. ప్రచండ మతాల వాళ్ళు అన్ని రకాల సపోర్ట్ చేయరా? వాళ్ళు ముందు పెట్టుకునే కదా మీరు ఈ గేమ్స్ ఆడుతున్నది. అది అయితే ఏంటంటే పార్లమెంట్లో కూడా మోడీ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, చాలామంది మీరు కూడా చూసే ఉంటారు. పార్లమెంట్లో మోడీ మాట్లాడుతున్నప్పుడు మొత్తము ఈ కాంగ్రెస్ 99 MPs ప్లస్ బీఎస్పీ, ఆర్జేడీ, ఇట్లా తుకుడే గ్యాంగ్ మొత్తం ఎంపీలంతా కూడా ఒకటే అలర్ చేయడం అనమాట. ఒకటే నుల్లి పెట్టడము. బట్ రాహుల్ పప్పు మాత్రము మన హిందూ ధర్మం గురించి శివుడు ఇట్లా అని, శివుడి మా పుస్తకం అని, ఖరాన్ పుస్తకం పట్టుకొని చూపెట్టుడు, అందులో ఉన్నది ఇంట్లో ఉన్నది ఒకటే అని చెప్పాడు. వాడు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, శివుని గురించి, శివస్వరూపాన్ని గురించి మాట్లాడము. వాడు ఒక పెద్ద ఫిలాసఫర్ లెక్క, వాడు ఒక సద్గురువు లెక్క, ఒక మన పీఠాధిపతి లెక్క లెవెల్లో మాట్లాడిన వాడు. ఇప్పుడు పార్లమెంట్లో వాడు రాజకీయ నాయకుడు వాడు మాట్లాడాల్సిన విషయాలు వదిలేసి వాడు సనాతన ధర్మాన్ని, హిందూయిజం గురించి వాడు వ్యాఖ్యానం చేస్తాడు, కామెంటరీ చేస్తాడు వాడు. ఎందుకంటే క్రిస్టియన్స్ వాళ్ళ గురించి, లేదా ముఖ్యంగా ఇస్లామిక్ వాళ్ళ గురించి చేసిననుకో, వాళ్ళ ఖురాన్ వాళ్ళ మతం గురించి చేసిననుకో వాడిని నరికి పువ్వులు పెడతారు, వాడిని తుక్కడ చేస్తారు వాళ్ళు తెలుసు కదా వాళ్ళకు. సార్ జుదా అనమాట. కాబట్టి భయపడి వాళ్ళ జోలికి పోడు. ఎవరైనా కూడా మన గురించి, మన పుస్తకాల గురించి మాట్లాడతారు, మన ధర్మం గురించి, మన దేవతల గురించి, మన పుస్తకాల గురించి కామెంట్ చేస్తూ అంటారు. సో you might be thinking that I am going out of context. No, definitely not. I am just going to connect dots. By the end you will come to know. మన డాట్స్ అనేవి ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయండి, ముందు తెలియదు.
మోడీ ముందు ఏం చెప్పండి, మీడియా మొత్తం కంప్లీట్ ఆపోజిట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళు అలర్ట్ అవుతారు. కాబట్టి ఆయన పైకి చేసేది ఒకటి, లోపల చేసేది ఒకటి అంటే తెర ముందు ఒకటి కనబడుతుంది, తెర వెనక ఒకటి ఇంకో జరుగుతుంది. పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ డాట్స్ కనెక్ట్ తీసుకుని అప్పుడు మనకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది, మనకు బిగ్గర్ పిక్చర్ తెలుస్తుంది. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఐ వాజ్ సో హ్యాపీ టుడే యూనో. సో అయితే జెలెన్స్కీ ఇద్దరిని కాంప్రమైజ్ మేము శాంతి చేసుకోవాలి, యుద్ధం ఆపేయాలని చెప్పడానికి పోయాడు, అది మనకు తెలిసిన విషయం. కానీ అక్కడ అంబాసిడర్సు, డిప్లొమాట్స్, వాళ్ళ కింద ఉన్న సెక్రటరీస్, ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్, రష్యా సెపరేట్ బ్యూరోక్రాట్స్, యుక్రెయిన్ ఉన్నటువంటి ఇండియన్ బ్యూరోక్రాట్స్, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్ బ్యూరోక్రాట్స్, చైనాలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తారన్నట్టు. యాక్చువల్గా వెళ్ళింది చైనాతోని గట్టిగా చెప్పడానికి అనమాట. రష్యాతో వెళ్ళింది ఏంటి తెలుసా, ఈ యుక్రెయిన్తో యుద్ధం ఆపేయడం గురించి కాదు, రష్యాను మీరు గట్టిగా చెప్పండి, చైనాను బుద్ధి తెచ్చుకొని ఇండియాతో బార్డర్ సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని వెనక్కి తగ్గేది ఉండి ఇండియా యొక్క బార్డర్స్ వదిలేసి ఇండియాతోని గొడవలు మానేసుకొని పూర్తిగా కాంప్రమైజ్ అవ్వని చైనాకు స్ట్రిక్ట్గా చెప్పని మని ఈ విషయాన్ని క్లారిఫై చేయడం కోసం, ఈ విషయం గురించి చెప్పడం కోసము, చైనాకు బుద్ధి రావడం కోసం, చైనాకు అండర్స్టాండింగ్ చెప్పడం కోసము పుతిన్ను ఏమేమి మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలని పుతిన్ని కన్విన్స్ చేయడానికి కోసం వెళ్ళారు. అది గ్రాండ్ సక్సెస్ అయిందన్నమాట. ఫస్ట్ మోడీ అలా వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత ఏమైంది, మన జయశంకర్, అజిత్ డోవల్ వెళ్ళారు, మాస్కోలో ఉన్నారా, పుతిన్తో మాట్లాడరా, పుతిన్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, బుద్ధి చెప్పిండు చైనాకు. మీరు కనుక ఇండియాతోనే గొడవలు కంటిన్యూ చేసుకుంటా పోతే మీరు సర్వనాశనం అవ్వడము గ్యారంటీగా జరుగుతుందని, పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది పూర్తిగా క్లియర్గా అండర్స్టాండ్ చేయడం జరిగింది. అందువల్లనే చైనా హ్యాస్ టేకెన్ బ్యాక్ ఫుట్. అందుకనే గల్వాన్ రీజియన్ మనం ఇంకా మిగతా లడాఖ్లో మిగతా 4 రీజియన్ ప్రాంతాల లోపల తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నది. ఇంకా రెండు ప్లేసులలో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాకు ఒప్పుకున్నారు, వాళ్ళే ఇచ్చిండ్రు. ఇక్కడ మేము మానసార్ వరకు అంత ముందుకు మాకున్నది, మేము విధాలు కూడా మేము ఉన్నాము, నెహ్రూ టైంల నుంచి మేము ఉంటున్నాము, కాబట్టి ఇది మాదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అది మానసరోవరం మనకు అత్యంత గొప్ప తీర్థయాత్ర మన స్థలం, అది కూడా మాదే యాక్చువల్గా అని దాని గురించి కూడా కన్విన్స్ చేయడం కోసము జరుగుతున్నది. ఎనీవే మొత్తానికి అయితే బ్యాక్ ఫుట్ అయిపోయింది. చైనా ఆల్రెడీ మనకు బ్రిక్స్ లోపల చైనా ఆల్రెడీ మెంబర్ అయింది. అయినప్పటికీ బ్రిక్స్ మెంబర్ ఉండి కూడా మనకు వెన్నుపోటుగా పొడవాలని మనకు ఛాన్స్ వస్తే మనం ఇండియాలో మోడీ గవర్నమెంట్ కంప్లీట్ టపిల్ చేసి ఇక్కడ వాళ్ళ చెంచా అయినటువంటి పప్పు రాహుల్ ఖాన్ను ప్రధానమంత్రి చేసేది ఉంటే మొత్తం ఆడుకోవచ్చు, మొత్తం ఇండియా తినేయచ్చు అనే చైనా కూడా ఆలోచించింది, యుఎస్ఏ కూడా అదే ఆలోచించింది. కానీ 2 ప్లాన్స్ అటర్ ఫ్లాప్ అయినాయి అన్నమాట. ఇప్పుడు రాహుల్ పప్పు ఖాన్తో మొత్తము మీ యొక్క కాంటాక్ట్స్ మొత్తం కట్ చేసుకోండి, వాడిని దూరం పెట్టండి అని చెప్పడం జరిగింది. చైనా దాన్ని కూడా ఒప్పుకున్నది. ఆ పప్పు ఖాన్ మీద వాళ్ళు ఎన్నైతే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారో అది మొత్తం లాస్ అనమాట, వాడి మీద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్. అందుకే ఇప్పుడు అమెరికా పప్పు ఖాన్ను వాడుకుంటుంది అనమాట. ఇప్పుడు వాడు అందుకనే యూఎస్లో ఉన్నాడు కూడా కారణం ఏంటంటే వాడు ఒక మొత్తం తుకడే గ్యాంగ్, డీప్ స్టేటు, ఇల్హాన్ ఒమర్, జిహాదీ ఎంపీలతోని జర్నలిస్టుతోని డీల్స్ మాట్లాడుకుంటాను అనమాట. అయితే మరి పార్లమెంట్లో ఏం నెరేటివ్ బిల్డింగ్ చేసిండ్రంటే మోడీ కంప్లీట్ వీక్ అయిపోయాడు. అప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందర పూర్తిగా వీక్ కాలే కాబట్టి జనం నమ్మి గెలిపించారు, కానీ 240 ఇచ్చారు. కానీ నిజంగా కొంచెం ముందుగా ప్రజలు రిలీజ్ అయితే ఉంటే రాహుల్ పప్పు ఖాన్ గెలుసు ప్రధానమంత్రి అయ్యేవాడు, మోడీ చిత్తుగా ఓడిపోయాడని వాళ్ళు బిల్డప్ చేశారు అనమాట. అందుకని పార్లమెంట్ బాగా మాట్లాడతారు ఏంటంటే పప్పు ఖాన్ బాగా పవర్ఫుల్ అయిపోయాడు, మోడీ చాలా వీక్ అయిపోయాడు అని మొత్తం మన వీడియోలో కూడా ప్రజెంట్ చేయడం చూపెట్టడం మొదలుపెట్టేసరికి ఆటోమేటిక్గా వీడు ఇంతకన్నా రెచ్చిపోతాడు ఏంది, ఈ అహంకారం పెరిగింది, అందుకని రెచ్చిపోతాడు వీడు అని నేను అనుకున్నా. కానీ మోడీ మాత్రం బాగా వీక్ అయిపోయింది మాత్రమే అనుకున్నాను నేను. కానీ సైలెంట్లీ మోడీ వాజ్ డూయింగ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. మోడీ ఏం చేయాలనుకున్నా సైలెంట్గా చేసుకుంటూ పోతాడనమాట. ఆయన పిచ్చిగా ఆయన ఇలాగా పోటీపడి కుక్కలతో పోటీపడి ఆయన అరవడు ఆయన. అయితే మోడీ పార్లమెంట్లో రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే కూడా డిస్టర్బెన్స్ కూడా కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తూనే వెళ్ళారు. సో అయితే అక్కడ ఏమైంది, యుఎస్ఏ యొక్క ప్లాన్స్ ఏమున్నాయి అనేది చైనా క్లియర్గా అండర్స్టాండ్ చేయడం జరిగిందండి. దీస్ ఆర్ వెరీ 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 వైటల్ పాయింట్స్, ప్లీజ్ రిమెంబర్. యుఎస్ఏ ఏమన్నదంటే బంగ్లాదేశ్లో గవర్నమెంట్ గులబెట్టింది, వాళ్ళకి చెంచా అయినటువంటి వాడు యూనస్ ఖాన్ను
మన ప్రధానమంత్రిని పెట్టినారు కదా వాడిని. అయితే ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ లోపల మీకు ఒకటి ఇస్లామిక్ కంట్రీని ఒక ముక్క, ఇంకొకటి చిన్న ముక్క క్రిస్టియన్స్ పాపులేషన్, హిందూ పాపులేషన్ కన్నా క్రిస్టియన్స్ పాపులేషన్ ఇంకా తక్కువ అయినప్పటికీ క్రిస్టియన్స్ పాపులేషన్కు సపరేట్గా ఒక చిన్న స్మాల్ కంట్రీని ఇచ్చేది ఏర్పాటు చేద్దామని యూఎస్ఏ ప్లాన్ అనమాట. అది సక్సెస్ అయ్యేది ఉంటే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ఆ కంట్రీ లోపల బంగ్లాదేశ్ ప్రాంతం లోపల ఇస్లామిక్ ప్రాంతం లోపల ఇటు క్రిస్టియన్ కంట్రీ స్మాల్ కంట్రీని ఏర్పాటు చేసి అక్కడ కూడా యూఎస్ఏ ఒక ఆర్మీ బేస్ని ఏర్పాటు చేసుకుందామని ప్లాన్ అన్నమాట. మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏంటిది, రష్యా నుంచి తీవ్రమైన మనం G7 కంట్రీస్ అన్నీ కూడా బాగా ప్రెషర్ పెట్టినాయి ఇండియా మీద. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో రష్యా నుంచి మీరు ఫ్యూయల్ కొనడానికి వీల్లేదు, పెట్రోలియం ప్రొడక్ట్స్ క్రూడ్ ఆయిల్ కొనడానికి వీల్లేదు. రష్యా కంప్లీట్గా మొత్తం క్రూడ్ ఆయిల్ అమ్ముకోవడానికి ఏ వస్తువులను కొనకుండా కంప్లీట్ ట్రేడ్ బిజినెస్ బైకాట్ చేసేది ఉంటే రష్యాకి ఏ వస్తువులు అమ్ముకోలేక మొత్తం నాశనం అయిపోయి కుప్పకూలిపోతుంది ఎకానమీ. ఎకానమీ కుప్పకూలిపోయి ఏమవుతుంది, మళ్ళీ విప్లవం వస్తుంది. యుఎస్ఎస్ఆర్ 15 ముక్కలు అయిందా లేదా, ఇప్పుడు మిగిలిన రష్యాను కూడా చిన్న ముక్కలు చేసి కంప్లీట్ సర్వనాశనం చేద్దామని అమెరికా ప్లాన్. ఒకవేళ రష్యా ఈసారి కూడా ముక్కలు అయ్యేది, ఎకానమీ కొలాప్స్ అయిందంటే కొన్ని రోజులకు మళ్ళీ ముక్కలు అవుతుందండి, అది గ్యారంటీ, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే వాళ్ళను ఒకటిగా ఉంచేది ఏంటిది, ఏం ఐడియాలజీ ఉన్నది, ఏం ఫిలాసఫీ ఉన్నదని ఒకటిగా ఉంటారు చెప్పండి మీరు. అది ఇంకో సబ్జెక్ట్, అది మాట్లాడాలంటే మళ్ళీ ఇప్పుడు వాడి రూల్స్ పడిందని 15 minutes దాటద్దు. వాడు మనకు అన్ని రూల్స్ ఉంటాయి కదా. కాబట్టి అయితే ఏంటంటే యూఎస్ఎస్ఆర్ను కనుక రష్యాను కనుక మళ్ళీ బ్రేక్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ చైనాను కంప్లీట్గా ఆర్థికంగా దెబ్బ కొట్టడం. థర్డ్ టార్గెట్ ఇండియా. రష్యాని ఫినిష్ అయ్యేది ఉంటే నెక్స్ట్ యుఎస్ యొక్క టార్గెట్ లిస్ట్లో కూడా చైనా ఉంటుంది. ఈ విషయాన్ని క్లియర్గా జయశంకర్, పుతిన్, అజిత్ డోవల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు చైనాకు. చైనా హ్యాస్ రియలైజ్, చైనాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటి నుంచి మేము నిజాయితీగా, ఇన్ని రోజులు బ్రిక్స్లో ఉన్నప్పటికీ కూడా తను నిజాయితీగా లేదు, ఇప్పుడు నేను నిజాయితీగా ఉంటానని చైనాకు అంగీకరించింది. ఇప్పుడు అమెరికా యొక్క ప్లాను, డీప్ స్టేట్ యొక్క ప్లాను అటర్ ఫ్లాప్ అయిందనమాట. ఎందుకంటే చైనా మనతోని ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మనతోని కలిసి ఇప్పటి నుంచి ఏమవుతుంది, ఇప్పుడు అమెరికన్ బ్లాక్, G7 బ్లాక్ ఆల్టర్నేటివ్గా ఛాలెంజర్గా ఇండియా, రష్యా, చైనా బ్లాక్, దట్ ఈస్ బ్రిక్స్ బ్లాక్ ఛాలెంజర్గా ఎమర్జ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రిక్స్ మీటింగు రష్యాలో జరగబోతున్నది, ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలే, కానీ ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు పోజ్ ఛాలెంజ్ టు G7 countries. So this is a great diplomatic victory to India. మన భారతదేశ సార్వభౌమాధికారానికి, భారతదేశ స్వతంత్రానికి, భారతదేశానికి గొప్ప అచీవ్మెంట్ నరేంద్ర మోడీ గారు చేశారు. ఇంటర్నల్గా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా సాల్వ్ చేయాల్సిన విషయాలు, మనకి సమస్యలు చాలా ఉన్నాయి. తుగ్లక్ గ్యాంగు, జిహాదీలు చేసే అల్లర్లు, హత్యలు, రేపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ కావాలంటే, మన దేశం బాగుపడాలి, ఇంటర్నల్గా బాగుపడాలంటే ఫస్ట్ హిందువులు అందరూ ఐకమత్యం కావాలి. కానీ లెట్స్ కంగ్రాచులేట్ మోడీ ఆన్ హిస్ గ్రేట్ డిప్లొమాటిక్ సక్సెస్. Vande Mataram, Jai Shri Ram. Please subscribe and share this message to as many people as possible. Jai Shri Ram. Vande Mataram.